9 వైబ్స్. సమీక్షలో మంత్రి సీతక్క అనాథ పిల్లలకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో 2% కోటా కేటాయించేందుకు కసరత్తు చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల వద్దే అంగన్వాడీ కేంద్రాలు ఉండేలా అధికారులు చొరవ చూపాలని, అక్కడే ప్రీ స్కూల్ ఏర్పాట్లపై అధ్యయనం చేయాలని ఆమె కోరారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు స్థానిక మండలాల నుంచే పాలు సరఫరా చేయాలన్నారు. మంగళవారం సచివాలయంలో తమ శాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. అనాథ పిల్లలకు భరోసా కోసం వారికి ప్రభుత్వ విద్యా సంస్థల్లో 2% రిజర్వేషన్లు అవసరమని అభిప్రాయపడ్డారు. పిల్లల దత్తత నిబంధనలు కఠినంగా ఉండడంతో ఎక్కువ మంది ముందుకు రావడం లేదని, వాటిని సులభంతరం చేయాలని సూచించారు. పిల్లల సంరక్షణ సంస్థలకు శిక్షణ ఇవ్వాలని, స్థానిక సంస్థలు వాటిని నిర్వహించిన ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. ఉద్యోగాలు చేసే మహిళల కోసం నగరాల్లో, జిల్లా కేంద్రాల్లో వసతి గృహాలను ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ పాల్గొన్నారు. స్త్రీనిధి సహకార పరపతి సమాఖ్యపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.